చాలామంది ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు మనకి బైబిల్లో కనబడుతూ ఉన్నారు. ప్రవక్తలందరిలో ఒకే ఒక్క ప్రవక్త దేశం గురించి, ప్రజల గురించి, సంఘం గురించి, దేవుని బిడ్డల గురించి విలపిస్తున్నాడు అని చెప్పి రాసినటువంటి విలాప వాక్యాలు చాలా విలువైనవి. విలాపము అంటే జరిగిన విషయాల గురించి విలాపం, జరగబోయే విషయాల నుంచి ప్రజలు ఈ విధంగా మారాలి అనే దుఃఖం. ఆ ప్రవక్త ఇర్మియా ప్రవక్త. అయితే ఇతడు ఇంతగా దుఃఖపడ్డాడు, ఇంతగా ఏడ్చాడు అంటే, ఒకటి తన గురించి కాదు, రెండు తనకున్న వ్యాధిని గురించి కాదు, తనకున్నటువంటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితిని గురించి కాదు, తన ఎబిలిటీస్ గురించి ఏడవలేదు, తనకున్నటువంటి ఆర్థిక లోటుని గురించి అతను ఏడవలేదు, తనకున్నటువంటి అనారోగ్యం గురించి ఏడవలేదు. తను సంఘాన్ని గురించి, దేవుని ప్రజల గురించి దుఃఖించినటువంటి ప్రవక్త. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనంలో, మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుతాం. ఒకసారి లాస్ట్ 12 years మీరు చెక్ చేసుకోవడానికి వెళ్తే, పౌలు లైఫ్లో దేవుడు అతన్ని పట్టుకున్నది ఎక్కడంటే తిన్ననైన మార్గంలో. అంటే దమస్కు వంకర టింకర మార్గం. దమస్కు పట్టణ ప్రయాణం అస్సలు అక్కడ స్ట్రైట్ రోడ్ ఉండదు, అక్కడ తిన్నని రోడ్డు ఉండదు, అష్టవంకర్ల రోడ్ అది దమస్కు. కరెక్ట్గా ఒక ప్రాంతానికి వచ్చేటికి స్ట్రైట్గా ఉంటుంది. కరెక్ట్గా దేవుడు అక్కడ పట్టుకున్నాడు తిన్నమైన మార్గం. అంటే పౌలు వంకర టింకర్లు తిరిగినంతసేపు దేవుడు తిరగనిచ్చాడు. పౌలుని ఆ యొక్క అష్టవంకర్ల ప్రయాణం జరిగినంతసేపు ప్రయాణించాడు. తిన్నని మార్గానికి రాగానే పట్టుకున్నాడు. నేను ఎందుకని మన మార్గాలు పరీక్షించుకోండి అంటే, మన జీవితాల్లో రకరకాల మార్గాల్లో రకరకాల రోడ్స్తో ట్రావెల్ చేస్తూ మనల్ని మనం పరీక్ష చేసుకుని వీటి కాదు అనుకుని ఒక స్ట్రైట్ పాత్లోకి మన థింకింగ్ వచ్చినప్పుడు, అది ఆ మారు మనసును చూచినప్పుడే దేవుడు సంతోషించి నువ్వు రక్షణలోకి రావాలి అనేటువంటిది. సో పౌలుని దమస్కులో తిన్నని దారి అనే దానిలో లోతైన అర్థం ఏంటంటే, when his thinking was straight, when his corrections were right, when his attitudes were right, తన పరీక్షను చేసుకుని తన మార్గాన్ని ఎప్పుడైతే ఆలోచనలో పడ్డాడో దేవుడు మనల్ని పట్టుకుంటూ ఉంటాడు. చాలామంది మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి నేను దేవుని పని ఈ విధంగా చేయాలి, పరిచర్య ఈ విధంగా చేయాలి. ఇవాళ యవనస్తులకి ఇచ్చినటువంటి పిలుపుని కూడా పిలిచినప్పుడు మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. సంఘానికి కానీ సమాజానికి కానీ యంగర్ జనరేషన్ చాలా బలం. మనకి 15 సంవత్సరాల లోపు వాళ్ళు నెక్స్ట్ 5 yearsలో 20 సంవత్సరాలకు వచ్చేటికి తెంగర వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారంట, నరాల బలహీనతల వాళ్ళు అయిపోతారంట. 15 సంవత్సరాలు వచ్చేవరకు ఈ బ్రెయిన్ స్ట్రెంగ్త్ కానీ నర్వస్ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళకి రాదు. అంటే మనమే తల్లిదండ్రులుగానే మన వాళ్ళ హస్తాల్లో వాటిని పెట్టడం వల్ల వస్తుంది. కాబట్టి నేను అంత టెక్నాలజీ స్టూడెంట్ని కాదు, నేను వైద్యుడిని కాదు, నేను సైకాట్రిస్ట్ని కాదు. కానీ నా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఎదుగుతున్న పిల్లల్లో మీరు సెల్ ఫోన్లు పెడుతుంటే మీ కళ్ళతోటే వాళ్ళకి పరిచర్య చేసేటువంటి తల్లులుగా తయారవుతారంట. ఇప్పుడు వరకు తల్లులు కుటుంబాల్లో బిడ్డల్ని బలంగాను ఆరోగ్యంగా పెంచేవాళ్ళుగా ఉంటే, తల్లులు మంచాల మీద ఉన్నటువంటి బిడ్డల్ని పరిచర్య చేసేటువంటి తల్లుల సంఖ్య చాలా పెరిగిపోతుందంట. వాళ్ళు బలహీనులుగా ఉండడం వల్ల. మార్గాలు సరళం చేసుకోండి. ఇప్పుడే కానీ ఇర్మియా ప్రవక్త మన మధ్యలో ఉంటే ఎందుకు ఏడుస్తాడు, ఎందుకు విలాపిస్తాడు ఇర్మియా అంటే, దీని గురించే ఇర్మియా విలాపిస్తాడు, ఏడుస్తాడు. ఈ పరిస్థితి గురించే ఇర్మియా దుఃఖపడతాడు. 119వ దావీదు కీర్తనలో 57, 58
59లో మనం చూసినట్లయితే, నా మార్గము నేను పరిశీలన చేసుకుంటుని నా నా శాసనముల తట్టు మరలుకొంటిని. 59వ వచనంలో ఉన్నాడు, నా మార్గము నేను పరిశీలన. ఎవరు చెప్తున్నాడు? దావీద్ మహారాజ్ చెప్తున్నాడు. ద కింగ్, ద పవర్ఫుల్ కింగ్. ఇజ్రాయలైట్స్ పాలనలో హీఈస్ ఎ పవర్ఫుల్ కింగ్. అంతేకాకుండా ఇతను దేవుణ్ణి కీర్తించి ఆరాధించిన వాళ్ళలో ఏ రాజు చేయనట్టు, రాజులు వాళ్ళ కొరకు కీర్తనలు పాడించుకుంటారు, వాళ్ళ కొరకు పాటలు రాయించుకుంటారు, వాళ్ళ యొక్క సంస్థానంలో ఉన్నటువంటి అన్ని టాలెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి సెల్ఫ్ ప్రైజ్ చేసుకుంటారు. కానీ డేవిడ్ దేవుణ్ణి ప్రైజ్ చేసినోడు. ఇన్ రిటర్న్ దావీదు దేవుణ్ణి ప్రైజ్ చేసిన వాడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు తన కీర్తనలో, నా మార్గాలు, నా ప్రతి మార్గాన్ని నాది నేను చెక్ చేసుకున్నాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇతరుని క్రిటికల్ యాంగిల్లో చూడడం కన్నా, ఇతరుని రాంగ్ విండో నుంచి మనం పరిశీలించడం కన్నా, ఇతరులో ఉన్నటువంటి ఆ కంటిలో ఉన్న దూలాన్ని చూడడానికి ప్రయత్నం చేయడం కన్నా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దావీద్ మహారాజు చెప్తున్నాడు, నేను సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది నా ప్రయారిటీ అని చెప్తున్నాడు. నిన్ను పరీక్షించుకున్నాకే, నీలో ఉన్నటువంటి తప్పుల్ని ఎంచుకున్నాకే, నీలో ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకున్నాకే నీవు ఇతరుల వైపు చూడడం అనేటువంటిది క్రీస్తులో రక్షణలోకి వచ్చినటువంటి వారి యొక్క ప్రధానమైన లక్షణంగా ఉండాలి. బిఫోర్ యూ క్రిటిసైజ్ ఎనీబడి, ఎవరిని పాయింట్అవుట్ చేసినా, ఎవరి గురించి మాట్లాడినా, మనం ఏ స్థితిలో ఉన్నాం మన పనిలో అని ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్, సోల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే నాకన్నీ తెలుసు, నాకే తెలుసు, నేనే మంచిగా చేస్తున్నాను, నేను చేసిందే కరెక్టు అనేటువంటి దాంట్లోంచి బయటికి దావీద్ మహారాజు వచ్చాడు. కాబట్టే నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఉపదేశములను అనుసరించడానికి నేను చెలికాడు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు? దావీద్ ఫ్రెండ్స్ ఎవరని చెప్తున్నాడు? నా ఫ్రెండ్స్ నీవు చెప్పిన ఉపదేశాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు నా ఫ్రెండ్స్. దేవుడు ఉపదేశాలు బోధిస్తూ లోకానుసారంగా బ్రతికేవాళ్ళు నీ ఫ్రెండ్స్ అయితే జాగ్రత్త అని చెప్తున్నాడు దావీద్. వాళ్ళు క్రైస్తవులే, నీవు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నావు, వాళ్ళు రక్షింపబడ్డారు, నీవు రక్షింపబడ్డావు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు, నీవు బాప్తీసం తీసుకున్నావు. కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ ఆడియో ఒకటి, వీడియో ఒకటి. ఎప్పుడైనా ఆడియో వీడియో కంబైన్ అవ్వలేదనుకోండి, మనం అసలు ఆ వీడియో చూడగలమా? దాన్ని అబ్జర్వ్ చేయగలమా? వాళ్ళు చేసే యాక్షన్ ఒకటి, ఆడియో ఒకటి వచ్చిందనుకోండి, అది ఎలా సింక్ అవ్వదో ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నాకు నా దేవుడైనటువంటి యెహోవా ఇచ్చిన ఉపదేశాలు పాటించిన వాడు నాకు సింక్ అవ్వడు, నా ఫ్రెండ్ అవ్వడు. నా ఫ్రెండ్ అయ్యేవాడు ఎవరంటే నా దేవుని ఆశయాలు, ఉపదేశాలు పాటించేవాడే. కాబట్టి సోల్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, మన పియర్ ప్రెషర్ ఎలా ఉంది, మన ఫ్రెండ్స్ నుంచి వచ్చే ప్రెషర్స్లో ఆ యూనిటీ వచ్చేటప్పటికి ఆ ఆలోచనలన్నీ కూడా, నీతో ఉన్నటువంటి బాంధవ్యం ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నీ దేవుని ఆలోచనలాగా ఉంటే నీ బంధాన్ని చాలా బలపరచుకో. కానీ ఆ ఆలోచనలు ఆదివారం క్రైస్తవ ఆలోచనలు, మిగతా రోజులు క్రైస్తవ కాని ఆలోచనలు, గుంపుల ఆలోచనలు అయితే దేవుడు దావీదు ద్వారా మనకి ఏం తెలియజేస్తాడంటే, వాళ్ళు మన చిలికాళ్ళు కాదు, దే ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫో. ఎప్పటికీ మన స్నేహితులుగా ఉండలేరు. మనం స్నేహితులుగా ఎప్పుడు ఉండగలుగుతామంటే మన ఆలోచనలన్నీ సింక్ అయినప్పుడు, ఒకే థాట్ ప్రాసెస్కి వచ్చినప్పుడు. ఇది సోల్కి ఇది హెల్దీ, క్షేమాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మకి రోగం రాకూడదు. శరీరానికి అయితే రోగాలు వస్తాయి, వాటిని బాగు చేసుకుంటాం. కానీ ఆత్మకి రోగాలు వచ్చేటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని దేవుడు కోరుకోడు. నీకు వచ్చే అనారోగ్యాలను చూసి దేవుడు, నీకు వచ్చేటువంటి బలహీనతలు చూసి దేవుడు శిక్షించడని ఎప్పటికీ అనుకోకూడదు. మనం అవి మన జీవితాల్లో కొన్ని అడ్డంకులుగా మనకు ఏర్పడుతున్నప్పుడు నీ సోల్ సెర్చ్లోకి వెళ్ళాలి. దేవా, ఇది ఎంత కృషించిన, ఎంత బలహీనమైన
పౌలే చెప్తున్నాడు, నా జీవితం అంతా ముళ్ళు ఉంది అంటున్నాడు. కాబట్టి అనారోగ్యమైనటువంటి ముళ్ళు మన జీవితాల్లో ఉన్నప్పటికీ మనం బలపరుచుకోవాల్సిన దానికోసం ప్రయత్నం చేయవలసింది ఏంటంటే ఆత్మబలమే. ఆ యొక్క ఆ సోల్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలి. ఇప్పుడు కూడా భయం అనేటువంటిది దేవునిలో సరిచేసుకోవడంలోనే భయం ఉండాలి, కానీ లోకానుసారమైనటువంటి విషయాల్లో మనం ఆ భయం అనేటువంటిది మనకి ఉండకూడదు. దాన్ని మనం చెక్ చేసుకోవడానికి దేవుడు మనకి మన యొక్క పరీక్ష చేసుకోవడానికి మనకు ఒక ఓపెన్ బుక్ ఇచ్చాడు, అదే బైబిల్. మనం పరీక్ష చేసుకోవడానికి మన ముందు ఒక ఓపెన్ బుక్ మన ముందు ఉంచడం జరిగింది. ఇది దేవుణ్ణి మనము దీనికి విరుద్ధంగా చేసినట్లయితే దేవునికి కించపరిచినట్లు, ఇది దేవునికి ఇష్టలుగా జీవించడం వల్ల దేవుడు నీ లైఫ్లో చాలా బెటర్ ఆపర్చునిటీస్ అనేటువంటి తలుపులు, డోర్స్ నీకు ఓపెన్ చేస్తాడు. బెటర్ ఆపర్చునిటీ. అప్పుడు నువ్వు నీ భవిష్యత్తుని నువ్వు సోల్ సెర్చింగ్ చేసుకుని, నీ ఆత్మవిమర్శన చేసుకుని నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తే నీ ప్రయాణాల్లో భయాలనేది ఉండవు, అధైర్యం అనేటువంటి ఉండదు. అందుకే గత ఇయర్లో ఉన్నటువంటి మార్గాల్ని నువ్వు చెక్ చేసుకో. మన యొక్క ప్రయాణాల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో మనము ఈ లోకంలో జరిగే విషయాలను చూసి నువ్వు భయపడుతున్నావంటే నీ గత మార్గాలు నువ్వు పరిశీలన చేసి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. దీని నుంచి చెక్ చేసుకోవాలి.